మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యువకులకు క్రీడలతో మంచి ఆరోగ్యం వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే యాదాద్రి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూర్యాపేటలో రైతు బంధు వారోత్సవాలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వరంగల్ రూరల్ జిల్లాలో రైతు బంధు సంబరాలు రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జడ్పీ చైర్పర్సన్ డీటెయిల్స్ చూస్తే యువకులకు క్రీడలతో మంచి ఆరోగ్యం ఏర్పడుతుందని కాయకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండలం ఎంపీపీ చందన ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో కోరుకొల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. కోరుకొల్లు గ్రామంలో 60 టీంలతో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఎంపీపీ చందన ఉమా మహేశ్వరరావు వైస్ సర్పంచ్ చెన్నంశెట్టి నాగరాజు ఏర్పాటు చేయడం సంతోషమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యువకులు పాల్గొన్నారు. వస్తారు కోరుకొల్లు హై స్కూల్ ప్రాంగణంలో స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ ఆటల పోటీలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజున మరి స్టేట్ లెవెల్లో ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహక కమిటీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా యువత ఎక్కడ కూడా పేకాట్లను గుండాట్లను ఈ యొక్క చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి మార్గంలో నడిచేటువంటి మంచి కార్యక్రమాలు ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాలు ప్రారంభించినందుకు యువతకు ఇది మంచి స్ఫూర్తిదాయకంగా మంచి కార్యక్రమం పెట్టినందుకు కూడా నిర్వాహక కమిటీ వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సమాజంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ మంచి వాతావరణాన్ని మనం యువతకు అందిస్తూ స్ఫూర్తిగా పనిచేసుకుంటూ వెళ్ళేటువంటి నాయకులు కోరుకొల్లు గ్రామంలో అంతా కూడా యువకులే ఉండటం, మరి యువకులను ప్రోత్సహించే విధంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాలు పెట్టడం, మరి పండుగ సందర్భంగా యువతను ఉత్తేజపరిచే విధంగా మంచి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ అంటే వాలీబాల్ అనగానే యువతలో మంచి ఉత్సాహం వస్తుంది. ఈ ప్రాంతంలో మంచి టీములు కూడా ఉన్నాయి. కురవాళ్ళంతా కూడా యువత అంతా కూడా ఈ పండుగ సందర్భంగా మరి ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొని మరి వారి దగ్గరున్న అంత సత్తా చూపించి నేను గెలవాలనేటువంటి మంచి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల కమలాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని పంజాబ్ పర్యటనలో భద్రత కల్పించకుండా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రిని అవమానించిందని ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా రాబోయే 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దీనికి సంకేతంగానే ఈరోజు అరెస్టు, ఈరోజు ఏదైతే నిర్బంధం జరుగుతుందో దానికి సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే 2023లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి
ఎస్సీ మోర్చా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పంజాబ్ రాష్ట్ర పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొనగా ఆ రాష్ట్ర ప్రభుత్వము భద్రత వైఫల్యంలో పూర్తిగా విఫలం చెందింది. ఈరోజు భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకొస్తామని ప్రజలు ఈరోజు అంటూ ఉన్నారు. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశం ఉన్నంత వరకు అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూడా ఈ కేసీఆర్ నియంత్రితుల వైఖరికు నిరసిస్తూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఒక్కడు కూడా ఈరోజు కొన్ని లక్షల మందితో సమానము, కొన్ని కోట్ల మందితో సమానము ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో భారతదేశము సురక్షితంగా ఉండాలని, భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని, ఆరోగ్యాలతో అష్టతో బతకాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు చేస్తున్నటువంటి ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆరోగ్యాలతో అష్టతో ఉండాలని, ఈ దేశం ఉన్నంత వరకు యొక్క పంచభూతాలంత వరకు ఈ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కూడా దేశ ప్రజలకు చెప్తా ఉన్నాం. పంజాబ్ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర పక్షాన పంజాబ్ ముఖ్యమంత్రి నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఫిబ్రవరిలో నిన్ను సాగనెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూడా నేను పంజాబ్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు రాబో రోజుల్లో పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా మేము భారతీయ జనతా పార్టీ నుండి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం సిపిఎం సిపిఐ పార్టీలను కలుపుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు మహాకూటమి అని మన ఆనాటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లు తిరిగి ఆయన 3 ఎంపీ సీట్లు కైవసం చేసుకున్నాడు. మరి కేసీఆర్ కూడా 2 ఎంపీ సీట్లు వస్తున్నాయో లేదో గ్యారంటీ లేదు. మరి ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా భ్రమలో ఉన్నారు. మీరు ఏది తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చినారో వెంటనే హామీలు వెంటనే మీరు నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాలో డిమాండ్ చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. కోటోజు సాయి తేజ, మాడిశెట్టి అఖిల ఇద్దరు ఒకే చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి, జెడ్పీటీసీ బాణాల కవిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాడేటి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి పల్లా నర్సిరెడ్డి, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సీఈఓ రాజగోపాల్, ఆంజనేయులు పాల్గొన్నారు. రైతు బంధు అధ్యక్షులు, రైతు బంధు జిల్లా కమిటీ సభ్యులు ఎన్నబండిని ఎక్కవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని రైతులు, పార్టీ సభ్యులు, పార్టీ ముఖ్యులు, నాయకులందరూ రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు సిరిపురం గ్రామంలో మన ప్రీతమ నాయకుడు, కోలాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు గౌరవ తెలంగాణ రాష్ట్రంలో రైతుని రారాజుని చేయాలనే ఏకైక ఆలోచనతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి కొన్ని వేల కోట్ల రూపాయలని రైతు బంధు పేరిట ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజుకి 50,000 లక్షల కోట్ల రూపాయలు దాటడంతో రైతు బంధు వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో గత 4 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు కార్యక్రమం ద్వారా ఇవ్వడంతో రైతులు ఎంతో ప్రయోజనం పొందడంతో పాటు ఆర్థిక స్వావలంబన పెరిగి గ్రామాలలో రైతు కూలీలను కూడా ఆదుకోవడంతో పాటు
ఆర్థిక పరిస్థితి పెరిగింది అనడానికి ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కానీ సంతోషాన్ని వ్యక్తం చేయడం నిదర్శనం. నీళ్లు, కరెంటు, రైతు పెట్టుబడి సాయంతో పాటు దిగుబడి వచ్చిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బంధు పైసలు, కొనుగోలు చేసిన పైసలు వేస్తే ప్రతి గ్రామంలో 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఈరోజు టర్నోవర్ జరుగుతుంది. దీనివల్ల రైతులు ఆర్థిక పరిస్థితి పెరగడంతో పాటు వాళ్ళ కుటుంబాలలో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు చదివించే విద్యార్థులకు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉన్నత చదువులు చదువుకోవడానికి కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా తాగునీటి, సాగునీటి సమస్యను సమూలంగా పరిష్కారం చేసి రైతుల్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ చూసినా జైజైలు పడడంతో పాటు వారు నిండా ఆయుష్తో పాటు అందరి ప్రజల ఆయుష్ను కూడా తీసుకొని ఇంకా 1000 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ఏదైనా తెలంగాణ రైతాంగం ఈరోజు అదృష్టంగా ఇక్కడ ఉండటమే అదృష్టంగా భావిస్తున్న నేపథ్యంలో మరి అందరికీ కూడా ఇంకా ముందు అభివృద్ధి జరగాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంటపట్నం డ్రాగన్ కరాటే స్కూల్ సుంకరి యాదయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు కరాటే శిక్షణ పొందారు. పరకాలలో ఏర్పాటు చేసిన 30వ ఇంటర్ స్టేట్ ఓపెన్ ఛాంపియన్షిప్ లో విద్యార్థులు సాగర్, అక్షిత, రిషికృష్ణ, శ్రీనాథ్, రోహిత్, మణికంఠ, సుప్రతేజ్, అభిరాజ్, శ్రేష్ఠ మెడల్స్ గెలుచుకున్నారు. విద్యార్థులకు పలు విభాగాల్లో మెడల్స్ రావడం పట్ల యాదయ్య సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ పొందాము. పరకాలలో టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నమెంట్కి మాలో ఉన్న పట్టుదలని గుర్తించి మా మాస్టర్ పరకాల టోర్నమెంట్కి పంపారు. పంపిన విధంగానే మేము గోల్డ్ మెడల్ సాధించాము. మాకు సహకరించిన యాదయ్య సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ జమ్మికుంట పట్టణంలోని విద్యార్థులకు గత సంవత్సర కాలం పాటు ప్రతిరోజు ఉదయం 1 గంట సమయాన్ని విద్యార్థులు కేటాయించి ఆ గంట సమయంలో వాళ్ళ మానసిక, శారీరక ప్రతిభను గుర్తించి వాళ్ళకు వివిధ గ్రేడులలో బెల్టులు కూడా అవార్డు చేయడం జరిగింది. ఈ అవార్డులతో పాటు వాళ్లకు ప్రతిభను వెలికి తీయడానికి వివిధ రంగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలలో మా విద్యార్థులు మొదటిసారి హన్మకొండలోని పాపయ్య గారి ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ కరాటే పోటీలు జరిగినాయి. ఆ పోటీలలో కూడా మా విద్యార్థులు ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్, సిల్వర్, బ్రాంచ్ ఇలాంటి దాదాపు ఒక 11 పథకాలు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. మళ్ళీ ఈ నెల 9న పరకాలందు మాస్టర్ గారు సంపత్ వారి ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ అంటే నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు కూడా వారు నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో జరిగినందుకు వారు మా విద్యార్థుల ప్రతిభను గుర్తించి మీ విద్యార్థులను మా పోటీలకు తీసుకురావాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మా విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి వారిని ఆ పోటీలకు నేను లేకున్నా మా పేరెంట్ అతను మా విద్యార్థులందరినీ తీసుకెళ్లి పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఆ పోటీలలో ఒక్కొక్క విద్యార్థికి 3 గోల్డ్ మెడళ్ళు, 2 గోల్డ్ మెడళ్ళు, 2 సిల్వర్లు, 1 బ్రాంచ్, ఇట్లాంటి ప్రతి విద్యార్థి ఏదో ఒక రకంగా ఒక గోల్డ్ మెడల్, బ్రాంచ్, సిల్వర్ సంపాదించుకోవడం జరిగింది. ఆ పోటీలలో వారి ప్రతిభను గుర్తించి అక్కడున్న జడ్జీలు వీళ్ళకి న్యాయం చేసి వీళ్లను ప్రతిభకు తగ్గ బహుమతులు సాధించి పెట్టే విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించి నా వద్ద కరాటే శిక్షణకు పంపించిన తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం కేంద్రంలో రైతు బంధు సంబరాల్లో భాగంగా 300 ట్రాక్టర్లతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జోర్నకల్ ఎమ్మెల్యే రెడ్జనాయక్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతు పెట్టుబడి కోసం రైతు బంధు ప్రవేశపెట్టి 4 ఏళ్లలో డోర్నకల్ డివిజన్ రైతుల ఖాతాలో నేరుగా 572 కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉన్నది ఎక్కువ తక్కువ మాకు పిలువద్దామా, లేకపోతే వేలాది మందితో చేద్దాం అనుకున్నాం కానీ మన సిఐ గారు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవాళ 1000 మందితో చేస్తాం అన్నం ఎక్కువ వచ్చినారు, అయినా పర్వాలేదు. 200-300 ట్రాక్టర్ ఎన్ని నాకు లెక్కలేదు కానీ లెక్క పెట్టలేదు కానీ 200-300 ట్రాక్టర్లు కనీసం ఉంటాయి. వాటితో ఎక్కొచ్చిన వాళ్ళు ఆ ట్రాక్టర్ తోటి ఈరోజు మన పెట్రోల్ బంక్ ఉపరంకేశ్వర పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలు పెడితే రాజీవ్ బొమ్మ అక్కడి నుంచి ఇక్కడికి ఊరేగింపుగా ఈ రైతు బంధు సంబరాలు ఉత్సవం జరుపుకున్నాం. నేను ఒకటే ఇక్కడ ఉన్న ప్రజానీకానికి మీరు ఆలోచించాలని కోరుతూ, రైతు బంధు సంబరాలు ఎందుకు జరుపుకున్నాం దయచేసి ఆలోచించాలి ప్రభుత్వం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 ఏళ్లలో రైతులు ఏం తింటున్నారు, ఏం దాస్తున్నారు, వారి ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు పచ్చగా ఉన్నారా, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏంటంటే ఆలోచించిన పాపాన కోరి ప్రధానమంత్రి ఆయన కూడా రైతుల గురించి ఏం చేద్దామనే ఆలోచన రాదు. కానీ కొత్తగా తెచ్చుకున్న తెలంగాణ. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి వ్యవసాయ మార్కెట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు కార్యకర్తలు పాల్గొని రైతు బంధు వారోత్సవాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. రైతు బంధు సంబరాలలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా టేకుమట్ల మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో అందుకు తండా వద్ద పొలంలో మహిళలు నాటు వేస్తుండగా తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. వారితో కలిసి వరి నాట్లు వేశారు. తమతో కలిసి నాట్లు వేయడంతో మహిళలు ఉత్సాహంతో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కట్టుకున్నా
బండారి రాధా, ఉరిత సుగుణ, దొనిగల రాణి మూడు రామకృష్ణ పూటి మూడండి. ఎంపీటీసీ సర్పంచ్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. ఎంపీటీసీ సర్పంచ్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ గరులపల్లి ఎంపీటీసీ సర్పంచ్ గారు ఎంపీటీసీ సర్పంచ్ గా చాలు బాగుండే 1 2 3 7. నెక్స్ట్ రాఘవరెడ్డిపేట మంత్రులు ప్రధానమంత్రులు ఎప్పుడైనా రైతులకు అడిగేది కరువు వచ్చింది, కాటకం వచ్చింది, మా రుణాలు మాఫ్ చేయాలి, రైతులు కట్టాల్సినటువంటి శిస్తులు మాఫ్ చేయాలి, రైతులు కట్టాల్సినటువంటి విద్యుత్తు బకాయిలు మాఫ్ చేయాలని డిమాండ్ చూస్తున్నాం. కానీ రైతుకు ఒక పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా హమ్ కిసీ సే కమ్ నహీ అని వాళ్ళు కూడా మేము కూడా పెడతామన్నాడు. కిసాన్ సన్మాన్ యోజన ఈరోజు భారతదేశం మొత్తం 29 రైతు బంధు వారోత్సవాల ముగింపు సందర్భంగా మోదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి సారథ్యంలో నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రంలోని రైతులు, లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుబడి సాయం రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులు ఉరిపెట్టుకోవద్దు అన్న ఉద్దేశంతో, రైతులు రాజులు కావాలన్న ఉద్దేశంతో సారే కనబడతలేడు కొంచెం వెనుకదారు కేసీఆర్ రాష్ట్రంలో కూడా లేదు, మన రాష్ట్రంలోనే ఉన్నది. అలాగే రైతు బీమా, ఒక రైతు చనిపోతే ఇల్లు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఒక స్కీమ్. ఎందుకంటే ఈ 4 ఏళ్లలోనే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో కోట్ల రూపాయలు నిధులు మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా మన మండలానికి వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా రైతు శ్రేయస్సు కొరకు 86,30,00,000 రూపాయలు మరి మనకు రైతు బంధుకు రావడం ఎంతో ప్రాముఖ్యం. మీరందరూ కూడా గుర్తించిన విషయం అని చెప్పేసి మరి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని నడిగడ్డ గ్రామంలో రైతు బంధు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి ట్రాక్టర్లలో ర్యాలీతో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువకులకు క్రీడలతో మంచి ఆరోగ్యం, వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే. యాదాద్రి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. సూర్యాపేటలో రైతు బంధు వారోత్సవాలు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్. వరంగల్ రూరల్ జిల్లాలో రైతు బంధు సంబరాలు, రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జడ్పీ చైర్పర్సన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.